బోత్ ర్యాపిడో, ఊబర్. నైట్ అంతా 11 hours, 7కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 6 అవుతుంది. 11 hours వర్క్ చేస్తే విత్ ఇన్సెంటివ్స్, వితౌట్ ఇన్సెంటివ్స్, విత్ ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయో మొత్తం అంతా చెప్తాను. ఐ నీడ్ టు మేక్ ఇట్ ఆన్ ద యాప్ ఇట్ సెల్ఫ్. అది ఒక అమ్మాయి 3:30కి. ఇక్కడ టీ దొరకాలి. ₹300 promotions. I can see your live location, right? So thank you. Welcome back to our channel. This is your Chakri Davinju Rider. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ 7కి అట్లా స్టార్ట్ చేస్తున్నాను. రేపు ఎలాగో హాలిడే కాబట్టి సాటర్డే, సో ఫుల్ నైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ నైట్ ఫ్రైడే నైట్ బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకు ఫస్ట్ ఆర్డర్ లాంగ్ డిస్టెన్స్ వచ్చిందనమాట. ఎంత లాంగ్ డిస్టెన్స్ చూపిస్తాను. ₹180 ఆర్డరు, 16.9 అంటే 17 kilometers వెళ్ళాలి. ఒక 46 minutes పడుతుందని ఎస్టిమేట్. సో ఊబర్లో ఇంకొక 8 trips కంప్లీట్ చేస్తే మనకు 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. నిన్న మొన్న షార్ట్ డిస్టెన్స్ మాత్రమే చేస్తూ టైం వేస్ట్ చేశానేమో అనిపించింది అనమాట, ఎందుకంటే ఎక్కువ అర్నింగ్స్ లేవు. సో లాంగ్ డిస్టెన్స్ ప్లస్ షార్ట్ డిస్టెన్స్ రెండు చేసుకుంటా క్యాల్కులేటెడ్గా, అంటే ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అన్నీ కొంచెం క్యాల్కులేషన్ చేసుకొని ఈరోజు కొంచెం బాగానే సంపాదించాలని ఇన్స్పిరేషన్, అంటే మోటివేషన్తో వెళ్తున్నాను. మినిమం 1500 సంపాదించాలని. చూద్దాం ఎంత అవుతుందో. విత్ ఇన్సెంటివ్స్ కాబట్టి కొంచెం బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఈరోజు. సో ఫస్ట్ కస్టమర్ అయితే పికప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి రీచ్ అయ్యాను. ఈ వీడియోలో ఇంకా బైక్ ట్యాక్సీ నైట్ టైం చేస్తున్నప్పుడు టిప్స్, ట్రిక్స్ అన్నీ చెప్తాను. ఎక్కడున్నాడు కస్టమర్? ఓకే, సో ఇంట్రెస్టింగ్గా ఉండేటివి మాత్రమే చూపిస్తాను, ఊరికి సుత్తి కొట్టుకోకుండా. వీడియోని పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్లా రోడ్లలో నిలబడుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా హెల్ప్ చేస్తుంటారు కొంతమంది వాలంటీర్గా, గొప్ప మనుషులు. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. 7కి స్టార్ట్ చేస్తే 3 trips చేశాను అనమాట. 294 వచ్చింది ఇంతవరకు. ఇంకా ఎంత 35 అయిపోయినాయి. ఇంకో 5 trips చేస్తే 300 ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఏమీ సిస్టమ్ లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఓన్లీ కెమెరాస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఏంద్రా బాబు, కరెంటే లేదు బీటీఎం లేఅవుట్లో, ఫుల్గా డార్క్గా ఉంది. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి బుక్ చేసింది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే. డ్రాప్ వచ్చేసి 6.6 kilometers. Thank you. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కనకపుర రోడ్డా? కనకపుర రోడ్ దగ్గర ఉన్నాము. ఓ, బిలేకల్ వెళ్ళాలంట. వెళ్దాం. ఇంకొక 3 orders. నేహా ఇంకెంత
4 trips కంప్లీటెడ్. ఇంకో 4 ఆర్డర్స్ చేయాలి ఇన్సెంటివ్ కోసం. పికింగ్ అప్ నేహా, गो टू पिकअप लोकेशन. मैंने हाथ उठाया, इधर देखो, आपका राइट साइड देखो. राइट साइड सिग्नल पर हाथ उठाया मैंने. ठीक है, आप इधर आ सकते हैं. उधर स्टॉपिंग का ऑप्शन है. ये सिग्नल पड़ा तो स्ट्रेट जाना है. हाँ 4.8 kilometers, 13 minutes పడుతుంది. లెట్స్ గో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది 120 రూపీస్ అంట. స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటా అని అడుగుతుంటారు కదా అప్పుడప్పుడు. రైడ్లో ఉన్నప్పుడు డెస్టినేషన్ చూసుకోలేము. వలియామా లేఅవుట్. సో రైడ్లో ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎక్కడ డెస్టినేషన్ అనేది కనపడదు కాబట్టి, అంటే సరి చూడలేం కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీసేసుకొని యాక్సెప్ట్ చేస్తుంటాను, తర్వాత చూసుకుంటూ ఉంటాం అన్నమాట. 40th ఆర్డర్ ఇక్కడ నుంచి వచ్చిందన్నమాట. చూడసంద్రాన ఈ ప్లేస్ సర్జాపూర్ దగ్గర. BYG బ్రూస్కి బాగుంది కదా. కస్టమర్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, లోపనే ఉన్నాడు. ఇంకోసారి కాల్ చేసి చూస్తాను. 40th ఆర్డర్, 2.3 kilometers మాత్రమే. చూస్తున్నారా, 39 అయిపోయాయి క్వెస్ట్. కంప్లీట్ 1 more rides టు మేక్ 300 రూపీస్ అంట ఎక్స్ట్రా. ఈరోజు టోటల్గా 7 trips చేసాము. ఇప్పుడు 11:30 అయింది. 7 స్టార్ట్ చేశాను. 8, 9, 10, 11, 4.5 hours మనకు 595, 600 అనుకోండి, 5 రూపీస్ తక్కువ. ఒక్కొక్క రోజు బిజినెస్ బాగుంటుంది ఇలాగా, ఒక్కొక్క రోజు బాగుండదు. అంటే వీక్ డేస్లో ఎక్కువగా ఉండదు, నైట్ టైం ఈవినింగ్ చేసినప్పుడు. సో ఈరోజు ఫ్రైడే నైట్ కాబట్టి, ఫ్రైడే నైట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. సో ఈ రైడ్ కంప్లీట్ అయితే 300 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి కదా అని చెప్పి ఒక 5 minutes దాటింది అయినా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ లొకేషన్ కనిపిస్తుంది. రైడర్ ఇన్ షో అప్ అనే ఆప్షన్ వచ్చింది, క్యాన్సిల్ చేయొచ్చు. కానీ 40th ఆర్డర్ కాబట్టి వెయిట్ చేస్తున్నా. ఇంకోసారి కాల్ చేసి ట్రై చేస్తున్నా. కస్టమర్ నా ముందు నుంచి ఇట్లా వెళ్ళిపోయాడు అనమాట, చూసుకోకుండా పోతా ఉన్నాడు. ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. I was waiting there only. He just crossed me. I was waiting there only. I can see your live location, right? So I'm just waiting. You just crossed and went. Looking at I think my internet was probably a little stale. Yeah, the helmet, sir. The helmet is not needed at this time of the night, right? It's okay. If there are cameras on the way, and also for safety, it is good. OTP? 0086. Sorry, it's not 00. 9881. Right here on.
ఇది 2.6 కిలోమీటర్స్ 6 మినిట్స్ అంతే. ఈ ట్రిప్ అయిపోతే మనకు 300 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకే, డ్రాప్ అయితే అయిపోయింది చూసారా. 300 రూపీస్ ప్రమోషన్స్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు 646, ఇంకా 12 అవ్వలేదు. 7కి స్టార్ట్ చేశాను, 8, 9, 10, 11, 12, 5 అవర్స్కి మనకు 646, 300, మొత్తం 946 వచ్చేది. 69 కిలోమీటర్సే తిరిగాను ఈరోజు. సో ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది ఇలాగా. సో ఇప్పుడు సర్జాపూర్ అటు సైడ్ ఉన్నాను. ఓకే, ఈ ఏరియా అంతా పబ్స్ ఏరియా అనమాట సర్జాపూర్. సో అక్కడంతా హై డిమాండ్ ఏరియాగా కనిపిస్తుంది. సో ఈరోజు ఇంకా చేసుకోవాలి. ఇప్పుడు 5 అవర్స్లో మనం ఆల్మోస్ట్ 1000 రూపీస్ చేసేసాం. ఇంకా నైట్ స్టిల్ యంగ్, 11:41 అయింది. లెట్స్ సీ ఈరోజు ఎలా ఉంటుందో. సో ఊబర్లో టాస్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ర్యాపిడో కూడా ఆన్ చేశాను. బీటీఎం లేఅవుట్లో ఉన్నాను. ఒక 15 మినిట్స్ నుంచి ప్యాకేజ్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకో ప్యాకేజ్ ఆర్డర్స్ చేయట్లేదు. నైట్ టైం ప్యాకేజ్ ఆర్డర్స్ చేయడం అంత మంచిది కాదు. అది కాక పైకి ఎక్కడికో రమ్మంటారు. ర్యాపిడోలో కస్టమర్లకు యా 2728 अंकल उधर छोड़ दो. सॉरी भैया. ठीक है 2728 ये फोन कर पहुंच के ना. हाँ ठीक है. चलिए भैया. हाँ हेलमेट. बाय बाय बाय. 3 kilometers order. चलाना ठीक. Sorry? आगे जो भी दिखेगा सब सीधे चलाना. कुत्ते. सीधा. ओके. आपने क्या बोला? जो वाला आगे कुत्ता दिखेगा ना. हाँ ओके. हाँ ठीक है ठीक. इधर ही. थोड़ा आगे. इधर ही. पे करना है कितना? देखो थैंक यू. 39 రూపీస్ 3 కిలోమీటర్స్కి. పర్వాలేదు. అదే పొద్దున పూట అయితే 25 వచ్చేది. లాస్ట్ ట్రిప్ 1097. హోటల్ ఎంపైర్ నైట్ 2:44 అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకొని పోదాం అనుకుంటున్నా. ఇక్కడ కాఫీ టీస్ అన్నీ దొరుకుతాయి అనుకుంటా. మహాత్మా గాంధీ రోడ్. ఇక్కడ టీ దొరకాలి. టైం వచ్చేసి 3:32. ఇప్పుడు వచ్చేసి బావిపాలెంలో ఉన్నాము. ఈ కంపెనీస్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఈ టైంలో అయితే మనకు ఆర్డర్ వచ్చింది.
అది ఒక అమ్మాయి 3:30కి. హలో, ఐమ్ అట్ ద ಲೊಕೇಶನ್. ಹಲೋ, ಲೊಕೇಶನ್ ಲೊಕೇಶನ್ ಹತ್ರ ಇದ್ದೀನಿ. ಗೇಟ್ ಹತ್ರ ಇಲ್ಲ, ಒಳಗಡೆ ಬಂದಿದ್ದೀನಿ ಸರ್. ಗೇಟ್ ಹತ್ರ ಬರ್ತೀನಿ. ಟೂ 9 ಹೆಲ್ಮೆಟ್. ఈ జేపీ నగర్, జయనగర్లో రోడ్లు ఎంత బాగుంటాయి కదా, విశాలంగా ఉంటాయి. తర్వాత చెట్లు చేమలతో చాలా చల్లగా ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 3:47. ఇంకో 2 కిలోమీటర్స్లో 2 కిలోమీటర్స్ కదా, 2 మినిట్స్లో కస్టమర్ డ్రాప్ చేస్తాము. చలి అయితే విపరీతంగా ఉంది బెంగళూరులో. I need to make it on the app itself. Rapido app. Thank you. ఈ ట్రిప్కి 89 ఏమో వచ్చింది. అమ్మా, టైము 5:56. కరెక్ట్గా 6 o'clock ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకొక 950 meters 3 minutesలో వెళ్ళిపోతాను. సో టోటల్ ఎర్నింగ్స్ బోత్ ర్యాపిడో, ఊబర్ నైట్ అంతా 11 hours. 7కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 6 అవుతుంది. 11 hours వర్క్ చేస్తే విత్ ఇన్సెంటివ్స్, వితౌట్ ఇన్సెంటివ్స్, విత్ ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయో మొత్తం అంతా చెప్తాను. ర్యాపిడోలో వచ్చేసి 341 వచ్చింది. 341. తర్వాత ఊబర్లో ఫ్రైడే 1535, సాటర్డే ఎర్లీ మార్నింగ్ 61 rupees. సో టోటల్గా మనకు 341 ర్యాపిడో, 1535 ఊబర్ ప్లస్ 61 ఊబర్, టోటల్గా వచ్చేసి 1937 rupees వచ్చింది. ఎన్ని అవర్స్? 11 hours వర్క్ చేస్తే బోత్ ర్యాపిడో అండ్ ఊబర్లో. దీంట్లో కరెక్ట్గా 200 kilometers తిరిగామన్నమాట. ఇక్కడ 600 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 797. 3 kilometers తక్కువ, 200 అనుకోండి రౌండ్ ఫిగర్ 200 kilometers తిరిగితే. సర్వీస్ తర్వాత నాది బైక్ మైలేజ్ తగ్గింది, ఒక 40 వస్తుంది అనుకుంటే 500 rupees తీసేయాల పెట్రోల్కి. మన ప్రాఫిట్ వచ్చేసి 1437 rupees. ఇది ర్యాపిడో, ఊబర్, బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ 11 hours చేస్తే మనకు 1437. ఇందులో 300 ఇన్సెంటివ్స్ వచ్చింది. ఇన్సెంటివ్స్ ఒక్కరో నైట్లో రాలే కదా, 1 week అంతా 40 trips కంప్లీట్ చేసినందుకు మనకు 300 rupees ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇన్సెంటివ్స్ తీసేస్తే మనకు 1137 rupees ప్రాఫిట్, అంటే పర్ అవర్ 100 rupees. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.